చిక్కుడు చెట్టు వేసాము, తెగులు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెండో పంట ఇప్పుడే స్టార్ట్ అయింది. కొన్ని పువ్వులు వచ్చాయి. గార్డెన్ చూసుకోవడానికి వచ్చాను నేను. చిక్కుడుకాయల చెట్టు కదా మన ఇష్టం అన్నయ్యకి. ఈ చెట్టు చూపించా అంత పైకి వెళ్ళిందా వీడియోలో. నెక్స్ట్ బీరకాయలు చూపించు. ఇది చూసారా, ఇది బీరకాయ పువ్వు, ఎల్లో ఫ్లవర్, దానిలో నుంచి గ్రీన్ బీరకాయలు వస్తాయి. చిన్న బీరకాయ కింద వచ్చింది, ఇక్కడ ఎక్కడ చూపిద్దామంటే ఇది ఉంది చూసారా, బీరకాయ చిన్నది, ఇంకా పెద్ద అవ్వాలి. ఇదిగో ఇది బాగున్నట్టు. అది ఇంకోటి చూపిస్తాను రానాని, ఇది తీస్తారా. మా గార్డెన్లో అన్న సొరకాయలు చూద్దారండి. ఇది చూసారా, చిన్ని సొరకాయ చూసారా, మొత్తం ముళ్ళు ముళ్ళుగా ఉంది. కొయ్యకూడదని మా చెట్టు అట్లా దాచుకుంటుంది. ఇదిగోండి ఇంకో బుడ్డి సొరకాయ. ఇవన్నీ పెద్ద అవ్వాలి, ముట్టుకోకూడదు వాటిని, ముట్టుకుంటే కోపం వచ్చింది వాటికి. ఇది అవకాడో చెట్టు, ఇంకా పెద్దగా అవుతుంది. మన సొరకాయ పాదు చూపించావా. ఇదిగోండి, ఇది టేబుల్ ఆరెంజ్, చాలా పుల్లగా ఉంటుంది, చాలా. ఇదిగో చూసారా, తయారైపోయింది. ఈ పులుపు తినాలంటే నాలాగా పులుపు ఇష్టమైన వాళ్ళు తప్పితే మామూలు వాళ్ళు తినలేరు. చూడండి, తట్టుకోలేని పులుపు. తీసుకురానా బొప్పాయి చెట్టు మొత్తం పూత వచ్చింది. త్వరలో ఈ కాయలు వస్తాయి. నేను నిమ్మ చెట్టు కోసుకుంటున్నాను, నిమ్మకాయలు కోసుకుంటున్నాను. హార్వెస్ట్ కోసం వచ్చాను. మూడు నిమ్మకాయలు. ప్రకృతి ఎప్పుడు మనము కొన్ని ప్రేమగా కొన్ని నీళ్ళు పోస్తే చాలండి, ఎన్ని ఇచ్చిద్దో. మామిడి పింద చిన్నదే పండుతుంది, కోసేసుకోవచ్చుది, రాలిపోయేదే. ఇంట్లో ఊరికి పిల్లలకి చూపిస్తాను. టొమాటోస్ చూపించినాను. దీన్ని ఇట్లా వేసా, మరీ నేల మీద ఉన్నాయని. రేప మాప కోసేయాలి, లేకపోతే ఇవి కోతులకి పందికొక్కులకి ఆహారం అయిపోతాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ మామిడికాయ చెట్టుది. చిన్న చెట్లు, ఈ హైబ్రిడ్ చెట్లు మామిడికాయ వచ్చేసింది. కానీ కోతులు మరి బతకనిస్తే ఏం చేస్తాయి.